స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించడంతో గాజువాకలో జనసేన నేతలు సంబరాలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేసిన స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించడంలో కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ కు గాజువాక ప్రజల తరపున, స్టీల్ ప్లాంట్ కార్మికుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు మొదట వ్యతిరేకించిన వ్యక్తి పవన్ అని గుర్తు చేశారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించేలా కృషి చేస్తారనే నమ్మకం ఉందన్నారు. దేశ చరిత్రలో లిఖించబడే రోజు. ఎందుకంటే అనేక మంది ప్రాణత్యాగాలతో ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో మూసేసే పరిస్థితికి వచ్చింది. దీనికి పునరుజ్జీవం పోయటానికి కేంద్ర కేబినెట్ నిన్న తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైంది. అందుకనే నిన్న పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు, దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆశీస్సులతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మంచి రోజులు వచ్చినాయి. నిన్న దాంట్లో భాగంగానే 11,442 కోట్ల రూపాయలు దీని పునరుజ్జీవం పోయటానికి వారు కేటాయించారు. ఆ కేటాయింపినటువంటిది ఇంత పెద్ద స్థాయిలో ఏ కంపెనీకి కానీ ఏ పరిశ్రమకు కానీ అలా కేటాయింపులు జరగలేదు గతంలో కానీ ఎప్పుడు కూడా. ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్లో 1998లో ఒకసారి ఇబ్బందులు పాలవుతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పడితే బీఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ప్రధానంగా ఇవాళ చెప్పుకోదలుచుకుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన 2021 జనవరి 27 వస్తే వెంటనే స్పందించినటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నిర్వాసితులకి, విశాఖపట్నం ఉక్కులో పనిచేస్తున్న ఉద్యోగులకి నేను భరోసాగా ఉంటానని చెప్పి ప్రధానమంత్రి గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి ఫిబ్రవరి 10న వీళ్ళు కలిసి నచ్చజెప్పి వచ్చారు. దాంతోపాటు అదే సంవత్సరం అక్టోబర్ 30న 3 లక్షల మందితో నిరసన తెలియజేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఆ కార్యక్రమం చేపట్టారు. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి, భూములు ఇచ్చిన నిర్వాసితులు కానీ, ఇందులో ఉద్యోగాలు